హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నేనైతే వ్లాగ్ షేర్ చేస్తున్నానండి. ఇప్పుడైతే ఆనపకాయ కర్రీ అయితే చేస్తున్నాను. మార్నింగ్ ఇతనికి బాక్స్ ఉంది. పిల్లలు అయితే మధ్యాహ్నం వెళ్తున్నారు, కానీ ఇతను మార్నింగ్ 7:30 సరికే వెళ్ళిపోతారు. అందుకని ఇతనికి బాక్స్ ఎలాగా ప్రిపేర్ చేయాలి. ఈరోజు ఆనపకాయ ఉంది. ఆనపకాయ కర్రీ చేస్తున్నాను అనమాట. సింపులేనండి. ఆనపకాయ అండ్ కొంచెం టమాటా వేసేసి కొంచెం ముద్దలా కర్రీ చేసేయడమే, అంతే సింపుల్గా చేసుకోవచ్చు. ఈ సమ్మర్ టైంలోని ఆనపకాయ ఒకటి, పొట్లకాయ ఒకటి, ఇలాంటివి కూల్గా ఉన్నవి తింటే చాలా మంచిది. మనకు కూడా చల్లగా బాగుంటుంది. ఎప్పుడు ఆనపకాయ ఉంటే ఆనపకాయ పప్పు అలాగే ఎక్కువగా చేస్తుంటాను. ఈసారి అయితే కొంచెం కర్రీలా చేద్దామని చెప్పి ఆనపకాయ కర్రీ అయితే చేస్తున్నాను. సింపుల్గా చేసుకోవచ్చు అన్నమాట. అటు ఆనపకాయ పోపు వేసాను, తర్వాత బియ్యం అయితే కడిగేసుకుంటున్నాను, అన్నం పెడతాను. మొత్తం అందరికీ కలిపి ఒకసారి పెట్టేస్తానండి. రైస్ కుక్కర్లో కదా, ఒక్కసారి పెట్టేస్తాను. నేను వాటర్ వేస్ట్ చేయనండి. ఈ వాటర్ ఉంచుతాను. రైస్ వాటర్ మొక్కలకి వేస్తే చాలా బాగా పెరుగుతాయి. రైస్ వాటర్ మన స్కిన్కి కూడా చాలా మంచిది. నేను ఇలాగా 2 టైమ్స్ రైస్ అయితే కడిగేసి ఆ వాటర్ ఉంచుకుంటాను. ఆ వాటర్ని నేను మొక్కలకి అయితే పోయిస్తాను. ఈ రైస్ వాటర్ అని కాదు, పప్పు కడుగుతాం కదా, కందిపప్పు కానీ ఏదైనా, ఆ పప్పు అవన్నీ వాటర్ అన్నీ ఒక దగ్గర స్టోర్ చేసుకొని ఉంచుకొని ఒక్కసారి అన్ని మొక్కలకి వేస్తాను. మంచి ప్రోటీను ఫ్లవర్ ప్లాంట్స్కి కానీ, లేదంటే మామూలు క్రాటన్స్కైనా, ఇండోర్ ప్లాంట్స్కి, దేనికైనా మనం ఇవి వేసామనుకోండి చాలా హెల్తీగా పెరుగుతాయి అన్నమాట. నెక్స్ట్ అటు ఆనపకాయ అటు మార్చాను. ఇటుపక్క కళాయి పెట్టుకొని ఇక్కడ నేను పూరి చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు. దానికోసం కర్రీ అయితే చేస్తున్నాను. సింపుల్ ఆనియన్ కర్రీ అన్నమాట. దుంపలు వేయలేదు, ఓన్లీ ఆనియన్ కర్రీ సింపుల్గా. దీనికోసం ఆయిల్ వేసుకున్నాను, ఆవాలు జీలకర్ర వేసుకున్నాను. ఆవాలు కొంచెం చిటపడ అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుంటాం. ఉల్లిపాయలు ఇలాగ స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటాం అన్నమాట. ఇలా కట్ చేసుకొని ఒక 3 పచ్చిమిర్చి వేసాము. మన ఇష్టం, పచ్చిమిర్చే కారం వేసుకోవాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేను కారం పౌడర్ కూడా వేసాను అనమాట. అందుకని 3 పచ్చిమిర్చి వేసాను. కొంతమంది పూరి కూరకి అయితే పచ్చిమిర్చి ఎక్కువ వేసి మరి కారం వేయరు. నేనైతే 2 వేద్దామని చెప్పి కొంచెం పచ్చిమిర్చి అయితే వేసాను. అంటే 3 వేసాను. తర్వాత కారం ఒక ½ స్పూన్ లాగా వేస్తాను. చూసుకొని వేసుకుంటూ అవుతుంది. ఈ కర్రీ అయితే పూరికి చాలా బాగుంటుంది. అది అటు వేగుతుంది, ఇటు ఆనపకాయ చూపిస్తున్నాను కదా, 2 పక్కల కెమెరా తిప్పుతున్నాను అనమాట. ఇక్కడ ఆనపకాయ వాటర్ బాగా వస్తుంది కదా మనకి, అలా దానిలోనే ఉడికిపోద్ది. ఇప్పుడు ఉప్పు కారం పసుపు వేసేసుకుంటున్నాను. ఇంకేంటి, మీ పిల్లలకి ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయా అవుతున్నాయా ఏంటి అన్నది చెప్పండి. మా పిల్లలకైతే ఇంకా ఎగ్జామ్స్ స్టార్ట్ అవ్వలేదు. ఏప్రిల్ 2 నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట ఇద్దరు పిల్లలకి. 17th వరకు అంతవరకు ఉంటాయి. ఆల్మోస్ట్ ఏప్రిల్ 20 దగ్గర నుంచి సెలవులు. అబ్బో, ఎండ బాగా ఎక్కువగా ఉన్నాయి. అందులో ఇప్పుడు మధ్యాహ్నం 1 గంటకి వెళ్ళడం కదా, చాలా గేర అయిపోతుంది. వాళ్ళకి దింపేసి వచ్చేసరికి నాకు మెయిన్ హెడేక్ లాగా వచ్చేస్తుంది. అంబ్రెల్లా అది పట్టుకొని వెళ్తున్నాను, అయినా కూడా వేడి దన్నర్ అది ఉంటుంది కదండి. పాపం నాకే అలాగ ఉన్నదండి, పిల్లలకి ఎలాగుంటుందో ఆలోచించండి. వాళ్ళకి క్యాప్స్ అది వేస్తున్నాను. తర్వాత సబ్జా గింజలు వాటర్ అది ఇస్తున్నాను. నిమ్మకాయ నీళ్ళు కలిపేసి ఇస్తాను అన్నమాట బాటిల్స్లోని. అది కొంచెం ఇంకొక 4-5 డేస్లోనే 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోతే వీళ్ళకు మార్నింగ్స్ అయిపోతుంది అన్నమాట. అంటే మార్నింగ్ 8:30 to 1 o'clock అలాగ అయిపోవచ్చు. ఎందుకంటే లాస్ట్ 2 years అలాగే ఉండేది. 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయాక చూడాలి ఈసారి ఎలా పెడతారో ఏంటో అని. ఇటు ఆనపకాయ అయితే ఫుల్ వాటర్ అంతా ఇంకిపోయింది. ఇంకిపోయాక కొంచెం ఇలా కలిపేసుకొని మనం ఇంకొంచెం వాటర్ వేస్తాం. ఇలాగ వదిలేసినా బాగుంటుంది, లేదంటే మనం ఇంకొంచెం వాటర్ వేస్తే కొంచెం గ్రేవీ లాగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ మనం ఇలా ఫ్రై చేసిన తర్వాత నూలుగుండ ఉంటుంది కదా, ఆ నూలుగుండ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఆనపకాయలో నూలుగుండ అది వేసుకొని ఫ్రైలా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. నాకు కొంచెం గ్రేవీలా కావాలని చెప్పి అలా చేస్తున్నాను.
అటు 2 కర్రీలు అవుతున్నాయి. ఈ లోపున పూరి చేస్తున్నాను. ఇతనికి టైం అయిపోతుంది కదా! ఇతను 7:20 సరికి బాక్స్ రెడీ చేసి ఉంచాలన్నమాట. ఈరోజు పూరి కర్రీ పెడతాను. నెక్స్ట్ పూరి కర్రీ పెడతాను. ఇంకా మామూలు రైస్, ఆనపకాయ కర్రీ, చారు కూడా చేశాను. ఇవన్నీ కలిపి బాక్స్ అయితే పెడతాను ఇతనికి. బ్రేక్‌ఫాస్ట్ అండ్ లంచ్ 2 బాక్సెస్ కావాలన్నమాట. అందుకు. ఈ మధ్యన ఇడ్లీ అది అయిపోతుంది, పూరి కావాలి అని చెప్పంటే, అయితే సండే రోజు పూరి చేయలేదు. ముందు రోజు పులిహోర అది ఉంటే అది తినేసన్నమాట. అందుకని సరే సండే మస్ట్ పూరి చేస్తాను నేను ఎప్పుడైనాని, అందరూ ఇంట్లో ఉంటారని. అయితే సండే చేయలేదు కాబట్టి అది మండేకి షిఫ్ట్ అయింది. ఇది మండే రోజు వ్లాగ్ మాట. ఇక్కడ పూరి కూర మనకి టమాటా అది బాగా వేగిపోయాక వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత అది కొంచెం మరిగిన తర్వాత శనగపిండి కొంచెం వాటర్లో మిక్స్ చేసుకొని వేస్తే మనకి పూరీ కూర అయితే రెడీ అయిపోద్ది. ఈ కర్రీ చాలా బాగుంటుంది. పూరీ కూరకి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది పూరికి బాగుంటుంది, చపాతీకి కూడా బాగుంటుంది ఈ కర్రీ అయితే. దీనిలో కొంతమంది దుంపలు కూడా వేస్ట్ చేస్తాను. నేను దుంపలు అయితే వేయలేదు ఈరోజు. ఓన్లీ ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి అంతే వేసి కొంచెం వేపేసుకొని తర్వాత వాటర్ అయితే వేసి శనగపిండి వేసాను. అటు ఆనపకాయ కూర కూడా అవుతుంది. ఇక్కడ పూరీలు అయితే తీసుకున్నాను. మొదట మా వారికి కొంచెం చేసి ఇచ్చేసాము అనుకోండి, తర్వాత ప్రశాంతంగా మేము చేసుకోవచ్చు అని చెప్పి దానికోసం ఒక 4-5 చేసి వేపేసి ఇచ్చేస్తాను అనమాట. అది అలాగైతే గడుస్తుంది. నాకేంటంటే పిల్లలకి బాక్స్ లేకపోయినా ఇతనికి మార్నింగ్ బాక్స్ ఉంటుంది కాబట్టి తప్పదు. తొందరగా లెగాలి, తొందరగా చేయాలి అని. అది ఇంకా 2-3 డేస్ ఉంటుంది. తర్వాత ఇతనికి కూడా షిఫ్ట్ చేంజ్ అవుతుంది. మళ్ళీ వీళ్ళకి మార్నింగ్ అయిపోతుంది. అంతే. ఆదివారం కోసం ఎదురు చూసుకొని ఉండాలి. ఆదివారం అనుకుంటాం కానీ ఆ రోజే ఎక్కువ పనులు ఉంటాయి. మీ ఇళ్ళల్లో కూడా అంతేనా చెప్పండి. మిగతా వర్కింగ్ డే అంతా బిజీగా ఉంటుంది. సండే ఒక్కరోజు కూడా ఆ రోజు ఇంకా ఎక్కువ ఉంటుంది అన్నమాట. అలాగా అవుతుంటుంది. ఇంకా ఏంటి సమ్మర్కి ఎక్కడికి ఊర్లు వెళ్తారా ఏంటా చెప్పండి. మేమైతే ఎటు వెళ్ళడము ఏమీ ఉండదు, ఇక్కడే ఉంటాము. మొన్నే రీసెంట్గా ఊరు వెళ్ళాము, అది కూడా నేను షేర్ చేశాను. ఎవరైనా చూడకపోతే చూడండి, లాస్ట్ వ్లాగ్ షేర్ చేశాను. జైపూర్ వెళ్ళామన్నమాట. ట్రావెల్ బ్లాగ్ పెట్టాను. ఒక్క రోజుకే అంటే 2 డేస్కి వెళ్ళాము. ఈరోజు నైట్ వెళ్ళాము, ఒకరోజు ఉన్నాము, నెక్స్ట్ డే నైట్ మళ్ళీ బయలుదేరి వచ్చామన్నమాట. అంటే చిన్న గృహప్రవేశం ఫంక్షన్ ఉంది, దానికోసం వెళ్ళేసి మళ్ళీ బయలుదేరి వచ్చామన్నమాట. అంతే 2 డేస్కి. పాపకి ఇది అవుతుంది, నిషికి ప్రీ ఫైనల్ లాగా అవుతుంది అన్నమాట. వాళ్ళకి ప్రీ ఫైనల్ పెడతారు, అందుకని 2 డేస్కి వెళ్ళి వచ్చామన్నమాట. వాళ్ళకి 2 డేస్ ఏంటో ఎగ్జామ్ లేదు, అందుకని వెళ్ళాము. వెళ్ళి మళ్ళీ వెంటనే రిటర్న్ అయిపోయామన్నమాట. ఇలాగా పూరీలు అయితే తీసుకున్నాం. పూరి రౌండ్గా వస్తే బాగా సరదా అనిపిస్తుంది. కొన్ని రౌండ్గా రావు, వీడియో పెట్టినప్పుడు రౌండ్గా రావు, మామూలుగా అప్పుడు వచ్చేస్తుంది. ఇంకోటి ఇక్కడైతే ఆయిల్ వేడి చేస్తున్నాను. వేడి చేసి ఇలాగా పూరీలో పొంగితే ఎంత బాగుంటుంది తెలుసా. నేను ఉత్త గోధుమ పిండితోనే చేస్తానండి, మైదా అది కలపను. చాలామంది మైదా అది కలుపుతారు కదా, నేనైతే మైదా అది కలపను, ఓన్లీ గోధుమ పిండి. మీకు పూరి పొంగి ఉండాలంటే ఒక చిన్న టిప్ చెప్తానండి. గోధుమ పిండిలోని కొంచెం గోధుమ అంటే ఒక 2 గ్లాసెస్ గోధుమ పిండి అనుకోండి, ఒక 2-3 స్పూన్స్ గోధుమ కలిపి చూడండి, పూరి ఎలా పొంగి ఉంటుంది. వెంటనే సాఫ్ట్ అంటే ఇలాగ పల్చగా అయిపోవడం అలా కాకుండా, లేకపోతే పొంగకుండా కొన్ని ఉంటాయి, అలా కాకుండా అన్ని పూరీలు మనకి రౌండ్గా బాగా పొంగుతాయి అన్నమాట. అందుకొట్టి నేను ఇక్కడ అలాగే కలిపాను. చూస్తున్నారా ఎంత బాగా పొంగుతున్నాయో. పూరి ఇలా బాల్ లాగా రౌండ్గా పొంగితే చాలా బాగుంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇలాగైతే పూరీలు అన్నీ చేసుకున్నాను. ఇప్పుడు వారికి బాక్స్ అయితే కట్టేస్తాను.
కట్టేస్తే అతను వెళ్ళిపోతారు. తర్వాత మేము చేసుకుంటాం. ఎందుకంటే ఆనపకాయ కర్రీ అయితే అయిపోయింది. మంచి కలర్ వస్తుందండి. కాశ్మీర్ కారం వాడతాను నేను. ఈ కాశ్మీర్ కారం ఏంటంటే మంచి కలర్ వస్తుంది. అంతేనండి, ఇదొక చిన్న వ్లాగు. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకేనా? బాయ్.